కుమారా బాబా నేను 100 వేలు చిల్లగా పడుతున్నాయనా మహాభాగ్యమైన కుమారా ఏడంతస్తులు అద్దాల మెడలు ఆటపాటలు అడుక్కోకుండా ఈ తల్లు గుండా అద్దాల మెడకు వచ్చిన కారణమేమో అలాగే తెలుపు కుమారా కుమారా బుద్ధుల పైన నాకు ప్రేమ కలిగి ఉన్నది కుమారా. చదువుల పైన శాస్త్రము పైన భ్రాంతి కలిగి ఉన్నది. ఆ బుద్ధులేమో మన కోట లోపల నేర్చుకోదు కుమారా. అలా కోటి విద్యాలో కుమారా నేనెంత చెప్పినా వేణు పోతి విద్యలు కదా. అలాగే తెలుపమ్మా. ఈటికి బారా పట్టిన మడపాల ఎరుకలదే కొడుకా ఈటికి బారా పండిన ఆవిడ పాలయేరు కలదు. అవును కదా. పాలయేరు దిగరేవగడ్డ పరసమాన కలదు. అవును కదా. పరసమాన పక్కన అగ్గిరారే పేట అగ్గిరారే పేటలు విసుకులు పోయేది బ్రాహ్మణుడు గోపరాజు. అవును కదమ్మా. ఇలాంటి చిన్న పాలు బుద్ధులు లేపుతారు కుమారా. అమ్మగారి తల్లి కుమారా. అమ్మగారి తల్లి మరే నా అటువంటి చిన్న బాలలకు ఎటువంటి విద్యలు నేర్పుతాడమ్మా. కుమారా కత్తి సదన కరాసన కాని నేర్పాడు. నీళ్ళు బాకు సాధన బంధకు బాగా నేర్పుతాడు. అవును కదా. నీలాంటి చిన్న గుర్తు నేర్పాడు కుమారా. అలాగే సేవన బయలు కావాలా రా కుమారా. అలాగేనమ్మా. మహామంత్రి నేను వచ్చిన తాండవ తెలుస్తున్నదా రాలికిచ్చనైనా భారత వీర కుమార రమాదే ప్రేమ మదే ఢిల్లీకి ఉత్తమ మన కనూరు రాజమేలో సాబు సైదులము పర్యవర తనురా
మన సయ్యద సాబు భార్యమైన సైదల నాయన మహామంత్రి మా ఊరు వచ్చి ఢిల్లీ కుతర మలకనూరు సైత సాబు సైదుల బొమ్మ మేము భార్య భర్తలు సైత సాబు సైదుల బొమ్మ అంటారు నాయన నాయన మహామంత్రి మా యొక్క పుత్ర సంతానం ఆలకించను నాయన అట 25 వేళ్లకు నాకు పాలుడా పుట్టాను ఒక్కడే కొడుకు ఒట్టకురాము ఒక్కడే శ్రీపాయి మంగళారామే పుట్టినాడు మమ్మదగాడు మూడ గుండాలు కలిగిన వాడు ముత్తుల మమ్మాడు కలిగిన వాడు పట్టణ కులముల పుట్టినాడు నాయన మహామంత్రి మా యొక్క పుత్ర సంతానం వచ్చి ఒకడే కొడుకు ఒంటిది గుర్రం ఒకడే సిపాయి అంటారు మంగళవారం మమ్మది గారు పెట్టారు 3 గుండెలు గారు ముద్దుల మమత వీధి రూమలు కానీ వారి వేరే సిపాయి 25 ఏళ్ళకు పోనాకే ఇటువంటి భర్త పుట్టినారు కదా ఆ తూరు మార్గం చూడగా ఎవరు చిన్న బాలుడు చిన్నట్టు వచ్చాయి మహామంత్రి నేను ఈ యొక్క సభాముఖానికి చేరవచ్చి ఉన్నాను కావున నా యొక్క పల్లె పద్మ నా నాయకుడు తరపున నాయకుడు